హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమైనటువంటి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇది చాలా ఈజీగా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. అది ఎలాగ ఏంటనేది చూపిస్తాను. మీరు చేస్తూ ఉండొచ్చు, కానీ నా పద్ధతిలో నేనైతే ఎలా చేస్తాననేది చూపిస్తున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకైతే వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇవి వచ్చేసి నేను 1/2 కేజీ బెండకాయలు అయితే తీసుకున్నానండి. 1/2 కేజీ బెండకాయలని శుభ్రంగా కడిగేసేసుకొని దుమ్ము ఏమీ లేకోకుండా కడిగేసుకొని క్లాత్తో తుడిచేసి ఇలాగైతే కట్ చేసేసుకున్నాను. మరీ సన్నగా కాకోకుండా ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీడియం సైజులో అయితే కట్ చేసేసుకున్నాను బెండకాయ ఫ్రైకి. ఇంకా కట్ చేసుకున్నవి పక్కన పెట్టేసేసుకొని అలాగే దీంట్లోకి ఒక చిన్న సైజు పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి కట్ చేసేసుకున్నానండి. అలాగే ఏంటంటే ఒక 3 టీ స్పూన్లు వచ్చేసి వేరుశనగ గుళ్ళు అయితే తీసేసుకున్నాను. ఇంకైతే స్టవ్ వెలిగించేసుకొని మొదలు పెట్టేసేసుకుంటున్నాను. కళాయి అయితే పెట్టేసేసుకుంటున్నానండి. మనం ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత అయితే నూనె అయితే పోసేసుకుంటున్నాను. కొంచెం బెండకాయ ఫ్రైలోకి కొంచెం నూనె కొంచెం పట్టిద్దండి. ఇవి జిగురు లేకోకుండా కొంచెంసేపు ఆరపెట్టుకున్నా కానీ బాగుంటాయండి. ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. కొంచెం ఆరితే జిగురు అనేది రాదు. ఇలాగా కూడా రాదు. మనకి టైం కొంచెం ఉంది అనుకుంటే ముందుగానే కట్ చేసేసి మనం కొంచెంసేపు ఫ్యాన్ కింద కానివ్వండి, బయట గాలి వాతావరణంలో పెట్టేసేస్తే సరిపోయిద్దండి. నూనె అయితే వేడైంది. నూనె వేడైన తర్వాత ముందుగా అయితే నేను వేరుశనగ గుళ్ళు అయితే వేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా అయితే అయిపోయిద్దండి. టైం అయితే పట్టదు. చాలా ఈజీగా పిల్లలకి మనం లంచ్ బాక్స్ చేస్తాం కదా, లంచ్ బాక్స్లోని ఎక్కువగా పులుసు కూరలు కాకుండా ఫ్రై లాంటివే చేస్తాం కదా, అలాంటప్పుడు లంచ్ బాక్స్లోకి అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఇవైతే దోరగా ఫ్రై చేసేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు అయితే వేగిపోయినాయండి, తీసేసుకుంటున్నాను ఒక పక్కకి. ఇదిగోండి వేరుశనగ గుళ్ళన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ముందుగా అయితే మనం తాలింపు గింజలు అయితే వేసేసుకుంటున్నాను. దీంట్లోని పచ్చెనగపప్పు, ఆవాలు, మినపప్పు ఉందండి. ఇవైతే వేసేసుకుంటున్నాం. ముందు కొంచెం పచ్చెనగపప్పు ఎక్కువ పడేటట్టు చూసుకోండి, బాగుంటుంది టేస్ట్ తినేటప్పుడు. చూసారా వేసేసుకున్నాను. పచ్చెనగపప్పు అయితే ఎక్కువ వేసుకున్నానండి, అందుకని అన్నిసార్లు వేసాను. ఇదిగోండి పచ్చెనగపప్పు. పచ్చెనగపప్పు వేసిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను, ఒక 1/4 టీ స్పూన్. ఇవి దోరగా ఫ్రై అవుతున్నప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయ కూడా కొంచెం గోల్డెన్ కలర్లో వేగేటట్టుగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగేలోపు మనం ఏంటంటే ఒక 2 టీ స్పూన్లు వచ్చేసి శనగపిండి తీసుకున్నానండి. ఇదిగోండి శనగపిండి, 2 టీ స్పూన్లు శనగపిండి తీసుకున్నాను. అలాగే ఒక స్పూన్ వచ్చేసి బియ్యం పిండి అయితే తీసేసుకున్నాను. ఇవి 2 కలిపేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ శనగపిండి బియ్య పిండి తీసుకున్నాను కదండి, బియ్య పిండి వచ్చేసి 1 స్పూను, శనగపిండి 2 స్పూన్లు తీసేసుకొని ఒకసారి దీంట్లోని ఎక్కువైతే కాదండి, ఒక చిటికెడు ఉప్పు అయితే వేసుకుంటున్నాను.
అలాగే ఇందులోనే ఒక పావు టీ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నానండి. అలాగే ఒక పావు టీ స్పూను ధనియాల పౌడర్ కూడా వేసేసుకుంటున్నా. ఈలోపు నాకు ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయండి. ఉల్లిపాయలు ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఈ బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నా. బెండకాయ ముక్కలన్నీ వేసుకొని చక్కగా ఇలాగైతే ఒకసారి మొత్తం కలిపేసేసుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలన్నీ కలిపేసేసుకున్న తర్వాత మనం దీంట్లోని ధనియాల పౌడర్ కూడా వేసేసుకున్నాం కదా, కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని ఇది ఒక లిక్విడ్ లాగా కలిపేసేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ పోస్తే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుందండి, కాబట్టి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని కలిపేసేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాం. చూసారా, ఇలాగైతే కలిపేసేసుకోవాలి. కలిపేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకున్నాం. ఇదిగోండి, దొండకాయ ముక్కలు అయితే ఇలాగా కొంచెం మనకి ఒక 70% అయితే కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోని మనం రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఈ మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్లోని దీనికి సరిపడినంత అయితే సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు మనం ముక్కలకు సరిపడినంత వేసుకోవాలి. కొంచెం చూసుకొని వేసుకోవాలండి. ఇదిగోండి, మనం ఫ్రై నంచుకోవడానికే కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోయిద్ది. అలాగే దీంట్లోని మనకు రుచికి సరిపడినంత మనం ఎంత కారం అయితే ఇష్టపడతామో దానికి తగ్గట్టు, కొంతమంది ఎక్కువ స్పైసీగా తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కాబట్టి మన టేస్ట్కి తగ్గట్టు మనం కారం అయితే యాడ్ చేసేసుకోవాలి. కారం కూడా వేసేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇవి మొత్తం ఒక 2 నిమిషాల పాటు ఈ ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలిపేసేసుకుంటే సరిపోయిద్ది. చాలా బాగుంటుందండి పిల్లలకి. ఈ మనం కూడాను రసం కానివ్వండి, పప్పుచారు కానివ్వండి, అలాంటివి చేసుకున్నప్పుడు కానివ్వండి, లేదంటే ప్లెయిన్ రైస్లోకైనా సరే, మామూలు అన్నంలోకైనా సరే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు, క్విక్గా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ వైజ్ కూడా సూపర్గా ఉంటుందండి. ఎండు చేప వేసి బెండకాయ పులుసు పెట్టుకోవాలి. కారం అయితే పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి ఈ శనగపిండి, బియ్య పిండి అయితే ఇదైతే వేసేసుకుంటున్నాను. వేసేసుకొని మంట అయితే సిమ్లో పెట్టేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. మనం ఇది లిక్విడ్ వేసిన వెంటనే కొంచెం నీరు ఊరినట్టుగా ఉంటుందండి. మనం కలుపుతూ ఉంటే అది ఫ్రై అయిపోయింది అనమాట. చక్కగా మళ్ళీ పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇదిగోండి, మొత్తం మనం వేసిన పిండి మొత్తం ఉడికిపోయి ఇలాగైతే మనకి పొడి పొడిగా అయితే ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా వేరుశనగ గుళ్ళు, ఇవి కూడా వేసేసుకుంటున్నాను. అలాగే దీంట్లోని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర, వేరుశనగ గుళ్ళు వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు
సిమ్లో పెట్టి ఒక్కసారి కొంచెంసేపు మగ్గిచ్చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అండి. టేస్ట్ వైజ్ అయితే చాలా 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 బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా అయిపోయిద్ది, అలాగే మనకి హెల్త్ పరంగా కూడా మంచిది కాబట్టి బెండకాయ అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి రెడీ అయిపోయింది. చూడండి ఎలాగైతే వచ్చేసిందో ఫ్రై పొడి పొడిగా. మనకి ఒక్క బెండకాయ ముక్క కూడా అతుక్కోకుండా ఇలాగైతే మనకి ఫ్రై లాగైతే రావాలి. చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే కొంచెం ఉప్పు ఎలా ఉంది ఏంటనేది నేను చూసి చెప్తాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఇలాగా వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. పిల్లలకి స్కూల్కి అయితే నెంబర్ 1 అని చెప్పచ్చు. ఇంకైతే ఇంతేనండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.